డైలీ కర్రీస్ తినాలంటే బోర్ కొట్టేస్తుంది. రోటి పచ్చళ్ళు చేసి ఇంట్లో చాలా డేస్ అయిపోతుంది. మా హస్బెండ్ అయితే ఏదో ఒక పచ్చడి చేయమంటారు. సో నాకు కూడా పికిల్స్ అంటే చాలా ఇష్టం అండి. పట్టుకోవడం ఎలాగో రాదు అని చెప్పేసి ఇలా రోటి పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ టొమాటోతో చేసుకునే పచ్చడి అయితే నిజంగా చాలా టేస్టీగా ఉంది. నేనైతే పుదీనా పచ్చడి చేస్తున్నాను. మొన్న చూసిన చెర్రీ టమాటోస్తో ఏమేమి రెసిపీస్ చేయాలా ఏంటా అని చెప్పేసి వీడియోస్ అన్ని స్క్రోల్ చేస్తున్నాను. లాస్ట్ టైం తీసుకొచ్చిన చెర్రీ టొమాటోస్తోనే ఎక్స్పెరిమెంట్స్ చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. నార్మల్ టొమాటోస్ కంటే ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయండి. నాటు ఫ్లేవర్ లాగా వస్తుంది. చాలా చాలా బాగున్నాయి. ఎక్కడైనా కనిపిస్తే మాత్రం వదలకుండా ఇంటికి తెచ్చేసుకొని ఇలా రోటి పచ్చళ్ళు చేసుకోండి. నేనైతే ఇది పుదీనా పచ్చడి చేయడం ఇదే ఫస్ట్ టైం. నాకైతే చాలా బాగా నచ్చింది. బిర్యానీలోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో గీ వేసుకొని తినండి, అదిరిపోతుంది. సో నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదైతే 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది. సో మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.